నేను చెప్పడం కాదండి. నేను వీడియో పెడతాను. ఒక వీడియో పెడతాను, మీరు చూడండి. ఎందుకు చెప్తానంటే, జనసేనలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? జనసేనలో గ్రౌండ్ లెవెల్‌లో కావచ్చు, క్యాడర్‌లో కావచ్చు, అసలు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? అంటే అసల మాకు ఈ సమస్య ఉంది అని చెప్పుకోవడానికి నాయకులే లేకుండా పోయారా జనసేనలో? చెప్పనివ్వటం లేదా? బయటికి కనబడనివ్వటం లేదా? ఇంత దారుణంగా ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ వీడియో చూస్తే. నిజంగా ఆ వీడియో చూస్తే ఆ నాయకుడు మాట్లాడిన మాటలు, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ ఏంటి అతను మాట్లాడినమ్మని, ఇదంతా పెద్ద గొడవ కింద జరిగింది. ఎక్కడికున్నారో, ఏదైతే తిరుపతిలో జనసేన మీటింగ్, తిరుపతి అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా, కడప జిల్లాల జనసేన మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ దేనికోసం అనేది నేను చెప్తాను. చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఉందండి, ఆ వీడియో నేను పెడతాను. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో జరుగుతుంది ఏంటో తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిదాన్ని కూడా వద్దు, డిస్కషన్ వద్దు, అసలు గొడవ వద్దు, మనం కలిసే ఉండాలి, వద్దు మనం ఎలా అయితే కానీ విడిపోతాం, కలిసే ఉండాలి, విడిపోతే ఇంకేం లేదు ఇంకా అని ఆయన గుండె భయాందోళనతో కేడర్ని పట్టించుకోవడం లేదేమో, వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదేమో. ఇది మాకు ఈ సమస్య ఉందిరా బాబు అని చెప్తామంటే చెప్పడం అట్లా నోరు నొక్కేస్తారు. జనసేనలో పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఏదో ఒక చిత్తూరు జిల్లాలోనో లేకపోతే కడప జిల్లాలోనో లేకపోతే ఇంకా వేరే జిల్లాల్లోని కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాట ఇది. వాళ్ళకు ఉండే సమస్యల్ని బయట చెప్పనివ్వడం వల్ల, తర్వాత ఎవరైతే డిఓసీలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ ఆధిపత్యం కింద ఎవరో ఒక నాయకుడు ఉంటాడో అతని ఆధిపత్యం కింద చాలామంది చేయడం, ఏకఛత్రాధిపత్యం చేయడం. కానీ జనసేనలో కంటికి కనిపించిన చాలా గొడవలు అయితే ఉన్నాయి. మన వారు కాదు, ఇవన్నీ ఎప్పుడు బయటపడుతున్నారంటే ఏదైనా జిల్లా స్థాయి మీటింగ్ పెట్టుకున్నప్పుడు మొత్తం బయటపడిపోతున్నాయి. అక్కడ అదే జరిగింది. మీరు ఇప్పుడు చూడబోతారు ఆ వీడియోలో మీకు అర్థమైపోతుంది విషయం మొత్తం కూడా. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అదే ఎగ్జాంపుల్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జరుగుతుంది. ఇది ఎక్కడ జరిగింది? మాజీ మంత్రి ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన కూర్చొని ఉండగానే స్టేజ్ మీద ఈ రచ్చంతా జరిగింది. దాన్ని బట్టి లెక్కండి ఎలా ఉందో. నేను ఫస్ట్ చెప్తానన్నా, జనసేనలో ఇప్పుడు ఇంకో మాట చెప్పాలండి మీకు. జనసేన అంటే క్రమశిక్షణ మారు పేరు అని అంటారు. ప్రతి ఒక్కరు మైకిచ్చుకున్న ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఇది. జనసేన అంటే క్రమశిక్షణ మారు పేరు. అసలు మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది క్రమశిక్షణ ఉందా లేదా, ఏం జరుగుతుంది ఏంటనేది. అర్థమైందా మీకు? కాబట్టి ఇది స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అసలు ఎక్కడ ఎవరికి ఏ అభ్యర్థులకు ఇవ్వాలి, స్థానిక సంస్థల్లో ఎలా పోటీ చేయాలి, మనం ఎలా పోటీ చేయాలి, మనకెన్ని ఇస్తారు ఏంటి, ఇస్తే అభ్యర్థులు ఉన్నారా స్థానిక సంస్థల్లో, మన పార్టీని రిప్రజెంట్ చేసే క్యాండిడేట్లు ఉన్నారా, ఇవన్నీ కూడా పెద్ద అంటే స్థానిక సంస్థల మీద చర్చించుకోవడం జరిగింది. చర్చ మాట ఏమనుకో రచ్చ అయింది అక్కడ నిజంగా. కాబట్టి అంటే నేను అనేది ఏంటంటే, ఈ ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల్లో జరిగిన ఈ మీటింగ్ ఒక మీటింగ్ గురించి మాట్లాడటంలా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా మీటింగ్ జరిగినా ఇలాగే జరుగుతుంది. అదైతే నేను చెప్తాను. కాబట్టి ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని కింద స్థాయిలో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని మెయిన్ ఏమిలా, ఇప్పుడు జనసేన ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం అయితే కనుక ఈ జనసేనకి ప్రాధాన్యత ఉండదు. అది ఎలాగో మామూలుగా ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ వర్మ గారిని చూసాం ఏంటి. అలాగే కొన్ని జిల్లాల్లో అంటే జనసేన ఉన్న జిల్లాల్లో అయితే పర్వాలేదు, జనసేన లేని జిల్లాల్లో అయితే కనుక, లేని నియోజకవర్గాల్లో అయితే కనుక ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అయితే కనుక అక్కడ జనసేనగా మాట్లాడే ప్రసక్తే లేదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పుకుందండి, అబ్బే చెప్పండి. ఎందుకని మనం కలిసి ఉన్నాం, ఉమ్మడిలో ఉన్నాం. ఎట్టి పరిస్థితులు మీరు ఏమైపోయినా సావండి, మీరు ఎలానా సావండి, కానీ మనం ఉమ్మడిలోనే ఉండాలి, కలిసి కూటమిలో ఉండాలంటే కనుక నోరు నొక్కేసుకోండి. ఇవేనా సంకేతాలు? ఇంకెక్కడుంది ఫ్రీడమ్? పార్టీలో లేదు కదా. కానీ వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకునే స్కోప్ కూడా ఇవ్వటం లేదు. అనేది కనుక కార్యకర్తలు కావచ్చు, కింది స్థాయి నాయకులు కావచ్చు, అలాగే మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, వాళ్ళు ఎక్కువ జరుగుతుంది చర్చ అనేది. ఇక మీదట ఇప్పుడే ఎలా ఉందంటే, ఇక మీదట రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అలాగే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇంకెలా ఉండబోతుంది ఇది అర్థం కావట్లేదు. కొట్టుకు చచ్చిపోతున్నారు ఎక్కడికక్కడే. ఒక్క మాటలే చెప్పాల్సి వస్తే కనుక ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో పెడతాను, ఫస్ట్ లైక్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూడండి. అధ్యక్షులు కానీ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఈ టీఓసీలతోనే సమస్య వస్తా ఉంది, ఈ అధ్యక్షులతోనే సమస్య వస్తా ఉంది.
కేవలం పెట్టుబడిదారులు మాత్రమే అధ్యక్షులుగా ఉండి ఎందుకంటే ఈ పిఓసీలతోనే సమస్య వస్తా ఉంది, ఈ అధ్యక్షులతోనే సమస్య వస్తా ఉంది. కేవలం పెట్టుబడిదారులు మాత్రమే అధ్యక్షులుగా ఉండి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం అధ్యక్షులుగా ఉంటూ స్థానికంగా కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలను విస్మరించడం మూలంగానే ఈ పొద్దు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలా, తన సమస్య కానీ తన పక్క సమస్య కానీ తన సమాజంలో ఉన్నటువంటి జరిగే అన్యాయాల గురించి ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. అందువలన తమ్ముడు నాకు అర్థమవుతుంది, నాకు తెలుసు, నాకు చెప్పు. కాంట్రవర్సీ కాదు, ప్రజాభిప్రాయం. ప్రజాభిప్రాయం మాకు తెలుసు. నీకు తెలిసిపోయినా, నీకు తెలిసిపోయినా కూర్చో, నువ్వు కూర్చో. నువ్వు శంకర శ్రీనివాస మనిషివే, నువ్వు శంకర శ్రీనివాస మనిషివే, కూర్చో. మిత్రులారా, ఏదైనా నిజాలు నిర్భయంగా మాట్లాడాలి, నిజాలు నిర్భయంగా మారాలి. ఈ రోజు టీసీ వరుణ్ ఉన్నాడు, ఫోన్ చేయండి, ఎత్తుతాడు. సుశాంత్ ఫోన్ చేశాడు, పెట్టండి. శంకర శ్రీనివాస ఉన్నాడు, ఫోన్ చేశాడు, పెట్టండి. మరి ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? అధిష్టానానికి తెలియజేయాలి, పెద్దలకు తెలియజేయాలి. ఇదే మొహమాటం అనేది కాదు. రాజకీయం అంటే రంగుల లోకం కాదు. రాజకీయం అంటే నడి రోడ్లో పోరాటం చేయాల్సి ఉంటుంది. నాకేం లేదు, నాకేం లేదు, ఏం లేదు. దయ ఉంచి పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆర్ఎన్ శ్రీనివాసరావు గారిని నేను చెప్పేది ఒకటే, దయ ఉంచి జిల్లాకు 3 చొప్పున ఈ పిఓసీని అధ్యక్షుని తీసేయండి. హరిప్రసాద్ కావచ్చు, శంకర్ శ్రీనివాసన్ కావచ్చు, తర్వాత వరుణ్ గారు కావచ్చు, వీళ్ళు పలకరు, ఫోన్ చేసి చెప్తారు. దయవుంచి పవన్ కళ్యాణ్ గారిని చెప్పేది ఒకటే, జిల్లాకు 3 చొప్పున నాయకులు నియమించండి, వాళ్ళ ఐడెంటిఫై చేస్తారు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ధన్యవాదాలన్న. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నెక్స్ట్ పిఓసీలతో 1 to 1 మాట్లాడిస్తాం. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, కూర్చోండి. జన సైనికులు అంటే క్రమశిక్షణ కలిగిన వారు, కూర్చోండి. దయచేసి ప్లీజ్. కాదు, కూర్చోండి. దయచేసి కూర్చోండి. దయచేసి మీరు వెళ్ళండి. దయచేసి కూర్చోండి. ఇది ఒక్క నిమిషం కూర్చోండి. దయచేసి కూర్చోండి. డయాస్ క్లియర్ చేయండి. దయచేసి దిగండి. దయచేసి జన సైనికులంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. దయచేసి డయాస్ క్లియర్ చేయండి. దయచేసి మీరు దిగండి, చెప్తా. దయచేసి డయాస్ దిగండి. ప్లీజ్ వెళ్ళిపోండి. దిగు. దయచేసి ప్లీజ్ అందరూ క్రమశిక్షణగా ప్లీజ్ జనసేన పార్టీ అధ్యక్షుల్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరుపతి శాసనసభ్యులు పెద్దలు ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని మాడవలసిందిగా కోరుకుంటున్నా. దయచేసి అందరూ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. నువ్వు శంకర శ్రీనివాస మనిషివే,